నమస్కారం. అక్టోబర్ 1, 2024 ఈ రోజున పోయిన సంవత్సరం 2023 అక్టోబర్ 1న మా అమ్మమ్మ గారు వేణుంబాక శంకరమ్మ గారు స్వర్గస్థులైనారు. వరి సాగులో ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత, అన్నదాత, నేత్రదాత. 95 సంవత్సరాల తన జీవితంలో మొత్తం జీవితం అంతా 95 సంవత్సరాలు ఊహ తెలిసినప్పటి నుంచి వరి సాగు చేస్తూ ఉండేరు ఆమె. నాకు తెలిసినంత వరకు ఈరోజు నేను RNR 15048 తెలంగాణ సోనా 5 రాష్ట్రాలకి పంపిస్తా ఉన్నాం. ఆ రోజుల్లో అంటే అప్పుడు సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏమీ లేవు. ఆ రోజుల్లోనే ఆమె ఎద్దుల బండుల్లో మొలగొలుకులు, నెల్లూరు మొలగొలుకులు ఎద్దుల బండుల్లో వాటికి మూటలు కట్టి పంపించేది కుటుంబ సభ్యులకి. ఆమె నుండి నేను నేర్చుకున్నాను. ఈ రోజు నేను 5 రాష్ట్రాలకి రాసి పంపిస్తున్నామంటే ఆమె నేర్పినటువంటి అడుగుజాడలో మన జైలు జరుగుతూ ఉంది. అంటే ఆ రోజుల్లో ఆమె మొలగొలుకులు పండించడం, నెల్లూరు మొలగొలుకులు ఒకప్పుడు ఇప్పుడు మనం ఏ విధంగా అయితే తెలంగాణ సోనా RNR 15048 తింటున్నామో ఆ రోజుల్లో ఆ వరి సాగు చేసేవాళ్ళు. అది 6 నెలలు పంట అయినా కూడా అంటే సంవత్సరాలు 12 నెలలు 6 నెలలు సంవత్సరం 6 నెలలు పోతా ఉంటుంది పంట వేయడానికేను. ఇంకొక 6 నెలలు వాటిని మగ్గించి సంవత్సరం బట్టేది మనకైతే 4 నెలల పంట 4 నెలల నిల్వలో వచ్చేస్తుంది మనకు రైసు. ఆ రోజుల్లో అంటే ఎక్కువ ఒక కుటుంబం చూసుకుంటే 7 మంది 8 మంది 10 మంది 12 మంది పిల్లకాయలు, ఇల్లంతా సందడగా ఆనందంగా సంతోషంగా ఉండేది. ఆ రోజుల్లోనే చేయడం జరుగుతూ ఉంది. అమ్మమ్మ తాతయ్య కానీ నానమ్మ తాతయ్య కానీ ఎప్పుడైనా దసరా సెలవులకి, సంక్రాంతి పండగలకి, దీపావళికి, ఈ విధంగా ఉగాదికి, శ్రీరామనవమికి ఈ విధంగా ఇంటికి రావడం, సెలవుల్లో వీళ్ళతో గడపడం అదొక సంతోషమైన మధుర అనుభూతి. చేలల్లోకి పోవడం, వరి సాగు అసలు నిజంగా నేను అనుకోలే వరి సాగు చేస్తానని. సొంత ఊర్లోనే ఉండి సొంత మనుషుల చేత పనులు చేయించుకొని 10 మందికి జీవనోపాధి కల్పిస్తాను నేను అనుకోలే. 3 సంవత్సరాల క్రితం వాళ్ళు చూడడం మా యొక్క గొప్పతనం అంటే ఆమె అంటే గొప్పతనం అంటే అది ఏ విధంగా అంటే చిన్ననాటి నుంచి భుజాల మీద మోసి నన్ను పెంచి పెద్ద చేసి అమ్మమ్మ వాళ్ళు ఎవరికైనా ఇష్టమే. అమ్మమ్మ వాళ్ళ ఊరైనా నాయనమ్మ వాళ్ళ ఊరైనా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఏరే ఊర్లకు వెళ్ళిపోవడం అంటే సొంత ఊరిని వదిలేసి ఏరే ఊర్లోకి వెళ్ళిపోయి జీవనోపాధి ఉద్యోగం కానీ బతుకు తెరువు కోసం కానీ వ్యాపారం కానీ ఏ విధంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది చాలామంది. మనం ఏంటంటే అది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. సొంత ఊర్లో ఉండి సొంత మనుషులతో పనులు చేయించుకుంటూ 10 మందికి మంచి ఆహారం CVR మెథడ్ ఫార్మింగ్ లాంటి ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి మెథడ్ని మనం చేయడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ఒక సంతోషకరమైన విషయం. అంటే ఈయన సంపాదించిన పొలం ఇప్పుడైతే ఒక అరకర కూడా సంపాదించలేము మేము. ఏంటంటే సంపాదించలేము. ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించడం మనం ఎప్పుడైనా మన పొలం చూసినప్పుడల్లా వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినా వాళ్ళు మన మనసులో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆ పొలం చూసినప్పుడల్లా వాళ్ళే మాకు గుర్తొస్తారు. ఆ విధంగా కానీ ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని ఒక పెద్ద మనవడుగా నేను కోరుకుంటా ఉన్నాను. అమ్మమ్మకి ఇదే